బ్రేకింగ్ న్యూస్ డ్రగ్స్ దందాపై తెలంగాణ ప్రభుత్వం గట్టి చర్యలే తీసుకుంటుంది. ఎక్కడికక్కడ దాడులు చేస్తూ డ్రగ్ మాఫియాపై అడ్డుకట్ట వేస్తున్నారు. దీంతో సప్లయర్లు హైదరాబాద్ రావాలంటేనే భయపడిపోతున్నారు. డ్రగ్స్ కావాలంటే బెంగళూరు వచ్చి తీసుకెళ్లాలని చెప్తున్నారు. తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. కింగ్ పిన్ ను పట్టుకునేందుకు బెంగళూరు వెళ్లిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిసాయి. బెంగళూరు పోలీసుల కళ్లుగప్పి డ్రగ్స్ ముఠా చేసే అరాచకాలను గుర్తించారు. డ్రగ్స్ కావాలనే వారికి వారి ముఖం ఆనవాళ్లు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తే 2 గంటల తర్వాత వాట్సాప్ ద్వారా లొకేషన్ షేర్ చేస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా కోడ్లు పెట్టుకుంటున్నారు. అలా చెత్త డబ్బాలు, చెట్లు, రోడ్ల పక్కనే ఖాళీగా ఉండే వెహికల్స్ ను అడ్డాగా చేసుకుంటున్నారు. రోజుకో ప్లేస్ మార్చి బెంగళూరు పోలీసులకు ముప్పతిప్పలు పెడుతున్నారు. డ్రగ్స్ దందాపై తెలంగాణ ప్రభుత్వం గట్టి చర్యలే తీసుకుంటుంది. ఎక్కడికక్కడ దాడులు చేస్తూ డ్రగ్ మాఫియాపై అడ్డుకట్ట వేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. అయితే తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుండటంతో సప్లయర్లు హైదరాబాద్ రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి. మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డ్రగ్స్ ఎక్కడైతే ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయో వాటిపైన దృష్టి పెట్టి డ్రగ్స్ మూలాలను కూడా వెలికి తీసి ఉక్కుపాదంతో అణచివేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి సమన్వయంతో పనిచేసి హైదరాబాద్ కి డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలి. అదేవిధంగా తెలంగాణను కూడా డ్రగ్స్ ఫ్రీ తెలంగాణను తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలే కాకుండా నార్కోటిక్ బ్యూరోకి ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించి ఎక్విప్మెంట్ తో పాటు కొత్త వెహికల్స్ ని కూడా అందించడం జరిగింది. ఈ నార్కోటిక్ బ్యూరోతో పాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా రెగ్యులర్ గా సోదాలు చేస్తూ పాత నేరస్తుల కదలికలతో పాటు ఈ డ్రగ్స్ వాడే కస్టమర్ల కదలికల పైన కూడా నిరంతరం నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఎక్కడో ఒక చోట రోజు డ్రగ్స్ సప్లైదారులు పట్టుబడుతూనే ఉన్నారు. చాలా మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మొన్న రీసెంట్ గా ఎస్ఆర్ నగర్ వెంకటేశ హాస్టల్లో 3 డ్రగ్స్ సప్లయర్ కి సంబంధించి అరెస్ట్ చేయడంతో ఈ బెంగళూరు లింకులన్నీ కూడా బయటపడ్డాయి. నైజీరియన్ చెందిన నెగన్ అనే వ్యక్తితో సంబంధాలు పెట్టుకొని ఇక్కడ హైదరాబాద్ కి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించడం జరిగింది. మాదాపూర్ లో కూడా ఒక అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీ నిర్వహించినటువంటి నాగరాజ్ యాదవ్ కు సంబంధించి కూడా డ్రగ్స్ కు అక్కడ బెంగళూరు నుండే తీసుకొచ్చినట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే కింగ్ పింగ్ అయినటువంటి నైజీరియన్ నెగన్ ను పట్టుకోవడానికి బెంగళూరు వెళ్లిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకి కొన్ని సంచలన విషయాలు బయటపడడం జరిగింది. గత 5 నెలల నుంచి కూడా తెలంగాణలో డ్రగ్స్ పై పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేయడం, ఎక్కడికక్కడ చెక్ పోస్టుల దగ్గర అదేవిధంగా గంజాయి పైన కూడా పూర్తిగా తనిఖీలు చేసి పట్టుకుంటున్నారు. కాబట్టి హైదరాబాద్ కి వచ్చినట్టయితే తమని పోలీసులు అరెస్ట్ చేస్తారు, మా కదలికలపై పోలీసుల నిఘా ఉంటుందని చెప్పేసి హైదరాబాద్ నుంచి బెంగళూరుకే డ్రగ్స్ కావాలంటే వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్లాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వారు నేరుగా కలవకుండా కొన్ని కోడ్స్ పెట్టుకొని ఏదైతే డ్రగ్స్ చెల్లించాల్సిన డబ్బులన్నీ ఆన్లైన్ ద్వారా చెల్లించిన తర్వాత 3 గంటలు లేదా 2 గంటల్లో మీకు ఒక లొకేషన్ ని షేర్ చేస్తాము. ఆ లొకేషన్ కి వెళ్ళి ఒక కవర్ లో రెడ్ కలర్ కొన్ని కోడ్స్ కు సంబంధించిన కవర్లలో డ్రగ్స్ ని పెట్టి అక్కడ నుంచి మీరు పికప్ చేసుకొని తీసుకెళ్ళండి అని చెప్పేసి కూడా ఈ కింగ్ పిన్ వారికి హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకొచ్చే వారికి చెప్పడంతో ఆ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది. అసలు ఎక్కడెక్కడ డ్రగ్స్ పెడుతున్నారు, ఎలా వీళ్ళంతా హైదరాబాద్ తీసుకొస్తున్నారు అనే దానిపైనే దర్యాప్తు చేయగా మొత్తం చెత్త డబ్బాలలో ఒక స్కూటర్ లో లేదంటే చెట్ల సందుల్లో పెట్టేసి అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు అంటే అనుమానం రాకుండా ఇక్కడి నుంచి వాళ్ళకి వెళ్ళిన వారికి వాళ్ళ ఫేస్ తెలియకుండా వారు ఐడెంటిఫై కాకుండా చూసే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే దానిపైన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించడం జరిగింది. దీని ఎందుకంటే మూలాల వరకు కూడా వెళ్ళిపోయి వాళ్ళని పట్టుకోవాలని తెలంగాణ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ కి మెయిన్ గా గోవా, బెంగళూరు, మహారాష్ట్ర నుంచి ఎక్కువగా డ్రగ్స్ వస్తున్నట్టు గుర్తించడం జరిగింది. వీటి మూలాలను అరెస్ట్ చేస్తే వారికి సంబంధించిన కింగ్ పింగ్లని అరెస్ట్ చేసి డ్రగ్స్ రవాణాని అడ్డుకట్ట వేయొచ్చు అనే ఉద్దేశంతో ఓన్లీ కేసులు అరెస్టులతో కాకుండా ఈ విదేశాల నుండి బెంగళూరు, గోవాకి వచ్చే డ్రగ్స్ పైన కూడా నిరంతరం నిఘా పెట్టి వాళ్ళకి సంబంధించిన
సమాచారాన్ని తెలుసుకొని అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నైజీరియన్లను కూడా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తరలించడం జరిగింది. ఇక మీద ఎవరైనా హైదరాబాద్ కి డ్రగ్స్ తేవాలంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడున్న NDPS యాక్ట్ ప్రకారం PD యాక్ట్ కూడా పెడతామని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే చెప్తున్నారు. దీనికి సంబంధించి గంజాయి పైన కూడా పోలీసులు ఆపరేషన్ ధూల్పేట్ పేరుతోనే గత నెల రోజుల నుంచి గంజాయి పైన కూడా ఆపరేషన్ చేస్తున్నారు. ప్రసన్న సురేష్, వీళ్ళు డ్రగ్స్ సరఫరా చేయడానికి కొన్ని కోడ్స్ పెట్టుకుంటున్నారు. ఆ కోడ్స్ ఏమైనా ఐడియా ఉన్నాయా? ముందుగా కింగ్ పిన్లే హైదరాబాద్ కి వచ్చి నేరుగా పెడ్లర్స్ కి డ్రగ్స్ అమ్మేవారు. కానీ ఇప్పుడు తెలంగాణ పోలీసులు రెగ్యులర్ చెకింగ్ తోనే వాళ్ళు ఇక్కడికి వస్తే పట్టుబడతామని చెప్పేసి కొన్ని కోర్సు పెట్టుకొని వారికి పరిచయం ఉన్నవారు గతంలో డ్రగ్స్ తీసుకొని ఇక్కడ సప్లయర్ గా మారినటువంటి వారిని బెంగళూరుకే పిలిపించి అక్కడ కొన్ని వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకొని ఆ వాట్సాప్ ద్వారా వారికి సమాచారం అందించి ఏదైనా డ్రగ్స్ కావాలంటే ఎంత మోతాదులో కావాలి, ఎంత కావాలనే దానిపై సమాచారం తెలుసుకొని ముందుగా వాటికి సంబంధించిన డబ్బులన్నీ ముందుగా అకౌంట్ లో వేయించుకున్న తర్వాత ఏదైతే డ్రగ్ కావాలో హెరాయిన్ కానీ, కొకైన్ కానీ, వివిధ MDM డ్రగ్ కానీ ఇవన్నీ డ్రగ్ కావాలంటే వారికి సంబంధించి ఒక ప్లేస్ లో పెడతాం. ఎందుకంటే నేరుగా మీరు మా దగ్గరికి వస్తే పోలీసులు మీ వెనకాల వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇలా చెట్లకు సంబంధించి కొన్ని స్పాట్ లో ఒక హాట్ స్పాట్ లాగా బెంగళూరులోని కొన్ని ప్రాంతాలను ఎంచుకొని అక్కడ డ్రగ్స్ పెట్టి వాళ్ళు వెళ్ళిపోతే తర్వాత వీళ్ళు పికప్ చేసుకొని హైదరాబాద్ తీసుకొస్తున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించడం జరిగింది. ఎవరైతే నైజీరియన్ కి సంబంధించి ముఠా వెనకాల ఉన్నటువంటి నైజీరియన్ సంబంధించి కూడా వేట కొనసాగుతుంది. అతనికి కూడా అదుపులోకి తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే 15 మంది హైదరాబాద్ లో గంజాయి వివిధ రూపంలో సప్లై చేసే వారిని కూడా గుర్తించడం జరిగింది. వేరే బిజినెస్ చేస్తూ ఇటు గంజాయి డ్రగ్స్ బిజినెస్ కూడా చేస్తున్నట్టే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించడం జరిగింది. అందులో 5గురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మిగతా 10 మంది పరారులో ఉన్నారు. వారి కోసం కూడా గాలిస్తున్నారు. వీరైతే ఏవైతే కోర్సు పెట్టుకుంటారో వాటిని కూడా కనుగొన్నారు. కాబట్టి ఖచ్చితంగా అందరిపైన చర్యలు తీసుకుంటాం. ఈ వెనకాల ఉన్న ముఠా సభ్యులను కూడా అరెస్ట్ చేసి తీసుకొస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇంకా నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడ కూడా అలసత్వం వహించకుండా కోఆర్డినేషన్ తోని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు లా అండ్ ఆర్డర్, అదేవిధంగా నార్కోటిక్ బ్యూరో 3 విభాగాలు కూడా సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఇటు రాచకొండ కమిషనరేట్, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ లో స్పెషల్ టీంలు కూడా నార్కోటిక్ బ్యూరోతో పాటు రెగ్యులర్ గా తనిఖీలు చేస్తున్నాయి. ఇంకా పబ్బుల పైన కూడా నిరంతరం నిఘా పెట్టడంతోనే ఈ మూలాలన్నీ బయటపడుతున్నాయి. ఇంకా ఎవరైనా సమాచారం ఉంటే పోలీసులకు అందిస్తే వారికి సంబంధించి గోప్యంగా ఉంచుతాం, వారిని అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇలా డ్రగ్స్ ఎవరైనా సేవించినట్టయితే ఒకవేళ గంజాయికి అడిక్ట్ అయిన పిల్లలు ఉన్నా కూడా తల్లిదండ్రులు కూడా నేరుగా పోలీసులకు సమాచారం ఇస్తే వారిని ఆ డ్రగ్స్ మహమ్మారి నుంచి బయటపడేసే మార్గాలు చూపిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ స్వచ్ఛందంగా కొంతమంది పిల్లల కదలికపై అనుమానం ఉంటుంది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు వారిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇస్తే వారికి సప్లై చేసే వారిని పట్టుకోవడం కూడా ఈజీ అవుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. ये